ఆ సీక్రెట్ బ్యాలెట్ లో దాని ప్రకారం ఇందుకూరుపేటకు సంబంధించినటువంటి నెల్లూరు జిల్లాలో కుడితిపాలెం TC12 టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ 12కి సంబంధించి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అధికారులని మీరు హైకోర్టు ఆర్డర్ ఉంది, హైకోర్టు ఆర్డర్ ప్రకారం మాకు బ్యాలెట్ పెట్టండి అని చెప్పారు. సీక్రెట్ బ్యాలెట్ పెట్టండి, అభ్యంతరం లేదు ఎవరి దగ్గర. సీక్రెట్ బ్యాలెట్ ని అధికారులు నిర్వహించి ఆ స్కూల్ బోర్డు మీద రాశారు ఆమారి పాపమ్మ 39 ఓట్లు, మెట్టా శ్రీనివాసరెడ్డి 36 ఓట్లు బోర్డు మీద రాశారు. అక్కడ నిర్వహించినటువంటి అధికారులు ఆ బోర్డు మీద రాసేశారు. ఆమారి పద్మమ్మ అనే ఆమెకి 33 ఓట్లు వచ్చాయి, వైఫ్ ఆఫ్ సుధాకర్. మెట్టా శ్రీనివాసరెడ్డి సన్నా పుల్లారెడ్డికి 36 ఓట్లు వచ్చాయని చెప్పి ఆ బోర్డు మీద రాసి డిక్లేర్ చేశారు. ఆ తర్వాత ఈ సెగ్మెంట్ పోయిందని తెలిసి కోవూరు నియోజకవర్గం పోలీసు అందరినీ, సిఐని, ఎస్ఐని అందరినీ వెంట పెట్టుకొని పోయి అక్కడ ఉన్నటువంటి నాయకులు వెళ్లి వాళ్ళని లాగేసి అధికారులు మీరు ఎట్లా సీక్రెట్ ఓటు పెడతారని చెప్పి చేతులు ఎత్తాల్సిందే అని చెప్పి చేతులు వాళ్ళు ఎత్తకముందే వీళ్ళే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే ఆ శ్రీనివాసరెడ్డికి గెలిచినట్టుగా డిక్లేర్ చేసేసారు. ఎన్నికల అధికారి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పినట్టుగా ఆయన గెలిచినట్టుగా ప్రకటించారు. ఎవడన్నా మాట్లాడితే అక్కడ ఉన్నటువంటి సిఐ, కోవూరు సిఐ పక్కన చేరి సిఐలు, ఎస్ఐలు మాట్లాడినట్టుగా అడుగుతున్నారు. అంటే ఈ ఎన్నికలు మీరు ఎందుకు జరిపినట్టు? మీరు నేరుగా నామినేట్ చేసుకుంటే పోయిండేది. మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుపుతున్నామని చెప్పి ఎంత నియంత్రణగా, ఎంత బెదిరింపు ధోరణిలో ఎన్నికలు జరిగితే దీనిని ఏమనుకుంటారు అనేటువంటిది ఒకసారి ఆలోచన చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి వెంకటాచలం మండలంలో కస్మూరు గ్రామంలో నామినేషన్ వేయడానికి అక్కడికి వస్తే సిఐ వెళ్ళి ఆ పేరుతో సహా ఈ పేరు ఉన్నటువంటి వ్యక్తి ఎవరో అని అడిగి, నేను సార్ అంటే జీపీకి ఏమి అంటే నీ మీద కేసులు ఉన్నాయి, నీ మీద ఫిర్యాదులు ఉన్నాయని చెప్పి ఎవడైతే నామినేషన్ వేయడానికి సిద్ధపడి అక్కడికి వస్తాడో, మేము పార్టీకి సంబంధించినటువంటి బహిష్కరించాం కాబట్టి మేము ఎక్కడ జోక్యం చేసుకోలేదు. ఏ అధికారి కూడా ఫోన్ చేసి ఏమయ్యా మీరు ఎందుకు చేశారని అడగలేదు. కానీ ఎవడన్నా ఒక రైతు అనేటువంటి వాడు అక్కడికి వెళ్ళి నేను పోటీ చేస్తానంటే పార్టీలకు అతీతంగా జరిగేటువంటి ఎన్నికలు. అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించిన తర్వాత ఇటు అధికారులతో మాట్లాడేది, పోలీసులతో మాట్లాడేది. కానీ ఎవరన్నా రైతు అనేటువంటి వాడు వెళ్ళి మేము పోటీ చేస్తాము అనంటే వాడు జీపీకి ఇచ్చి బలవంతంగా తీసుకెళ్లి కొన్ని దగ్గరలో అయితే కందలపాడు గ్రామంలో నవ్వు వచ్చింది నాకు కూర్చోబెట్టారంట. నామినేషన్ కోసం వచ్చినట్టు కూర్చోమన్నారంట. కూర్చున్నారంట. కూర్చున్న తర్వాత 11 గంటలకు సీఏ వచ్చాడు. ఏమేమి కూర్చున్నారని నామినేషన్ వేయడానికి వచ్చి ఇంకేమో నామినేషన్ టైం అయిపోయింది పండి అని చెప్పి వాళ్ళు బయటకు తగ్గించి ఎంత విడ్డూరమైనటువంటి పనులు. చివరికి సరే ఇవన్నీ జరిగాయి. బోగోలుకి సంబంధించి ఆ మండల కన్వీనర్ గా ఉన్నాడు రఘు అని చెప్పి అతను కోర్టుకి వెళ్ళాడు. ఎన్నికలు మనం బహిష్కరించక ముందే ఎన్నికలకు సంబంధించినటువంటివి ఇవి సరిగ్గా జరగలేదు, సీక్రెట్ బ్యాలెట్ ప్రకారం ఓట్లు జరగాల, కాబట్టి పద్ధతిగా ఓట్లు జరిపించండి అంటే కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారం మీరు ఒకవేళ వాళ్ళు చేతులు ఎత్తడానికి ఒప్పుకుంటే చేతులు ఎత్తండి, లేదంటే సీక్రెట్ బ్యాలెట్ అంటే సీక్రెట్ బ్యాలెట్ ప్రకారం ఓటు నిర్వహించండి డైరెక్షన్ ఇచ్చింది కోర్టు.